కాటన్ దొర గారు ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు రాజమండ్రి వరద ముప్పు రాకుండా చేయడం కోసం కరకట్ట నిర్మాణం చేస్తూనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చేశారు సార్. రాజమహేంద్రవరం నుంచి వచ్చే మురుగంతా కూడా నదిలో కలవకుండాను వరదేమో నగరంలో ప్రవేశించకుండా కట్టి అది సిస్టమేటిక్ ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే ఆవా ఛానల్, రాటి ఛానల్ ఏర్పాటు చేశారు. తర్వాత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఇవాళ గోదావరి నది అంతా కాలుష్యం అవుతూ ఉంది. మొత్తం రాజమండ్రి క్యాచ్మెంట్ ఏరియా వచ్చిన మురుగంతా కూడా నా నియోజకవర్గంలోకి వస్తుంది సార్. ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు అలాగే నారాయణ గారు కూడా చూశారు. దాన్ని నివారించాల్సిన అవసరం ఉంది. ఈస్టర్న్ డెల్టా అంతా కూడా కాలుష్యం అవుతుంది సార్. ఈస్టర్న్ డెల్టా కెనాల్లోకి వెళ్తుంది డైరెక్ట్గా. రాజమహేంద్రం వచ్చే మురుగంతా కూడా శుద్ధి చేయకుండా అక్కడికి వెళ్తూ ఉంది. ఇవాళ ఎస్టీపీ వచ్చినా కూడా పై భాగంలో రూరల్ ప్రాంతం నుంచి వచ్చిన మురుగంతా కూడా మళ్ళీ ధవళేశ్వరం దగ్గర సాయిబాబా గుడి దగ్గర కలుస్తుంది. దానికి ఒక ప్రాజెక్ట్ సిద్ధమైంది. ఏదైతే గోదావరి కాలుష్య నివారణ, ఎందుకంటే ఎన్ఆర్ఈసిపి కింద గంగా నదికి ఎలాగైతే నిధులు ఇచ్చారో ఆ విధంగా నిధులు తెచ్చి ఈ కాలువలన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళి ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ డౌన్ స్ట్రీమ్లో లంకల్లో కనుక పెట్టగలిగితే ఆఫ్టర్ ట్రీట్మెంట్ పెట్టగలిగితే శాశ్వత పరిష్కారం లభిస్తుంది. దానికి ప్రాజెక్ట్ తయారైంది. దాని కేంద్రంతో మాట్లాడి మన ముఖ్యమంత్రి గారు అలాగే నారాయణ గారు కానీ మాట్లాడి దాన్ని ఈ పుష్పాల లోపల కనుక చేయగలిగితే చాలా మేలవుతుంది. దాని మీద దృష్టి సారించవలసిందని మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న. గోదావరి కాలుష్య నివారణే శాశ్వత పరిష్కారం అని సవినయంగా మనవి చేస్తూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి దానికి 400 కోట్లు అవుతుంది, 500 కోట్లు అవుతున్నా కంప్లీట్ చేయకపోతే అది ప్రమాదకరంగా ఉంటుంది. నాకంటే కూడా కింద భాగంలో అనేక నియోజకవర్గాలు ఉన్నాయి. వారు ఎక్కువగా కాలుష్య బారిన పడుతున్నారు కనుక తగిన చర్యలు తీసుకోమని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. శ్రావణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. నా నియోజకవర్గానికి సంబంధించి 2 ముఖ్యమైన సమస్యలు మీ దృష్టికి తమ ద్వారా తీసుకురావాలని అనుకుంటున్నాను. తమ ద్వారా డిపార్ట్మెంట్. మొదటిది పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా మంత్రివర్గానికి సంబంధించింది అధ్యక్ష. తాడికొండ నియోజకవర్గంలో చాలా సివియర్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం, తీవ్రమైన తాగునీటి సమస్య. 2-3 గ్రామాలు చాలా పెద్దవి గ్రామాలు. మొట్టమొదటిది తాడికొండ గ్రామం, నియోజకవర్గ కేంద్రం. దాదాపు 18,000 ఓటర్స్ ఉంటారు. రోజువారీ నీటి సరఫరా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలియజేసుకుంటున్నాను. తాడికొండ మండలం, తాడికొండ మరియు లామ్ గ్రామాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. మేడికొండూరు మండలం పేరేచెర్ల చాలా పెద్దది. అది పిరంగపురం మండలం అమీనాబాద్ వేములూరుపాడు గ్రామంలో ఉన్నది. దీన్ని పరిష్కరించాలంటే 2 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఎస్టిమేషన్స్ అన్నిటిని కూడా ప్రభుత్వానికి తయారు చేసి పంపడం జరిగింది. అమీనాబాద్ వేములూరుపాడు గ్రామంలో దాదాపు 40 ఎకరాల చెరువు ఉంది. అది వివాదంలో ఉంది. వివాదం పరిష్కారం అయింది. ఆ చెరువుని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా డెవలప్ చేస్తే పేరేచెర్లకి, అమీనాబాద్ వేములూరుపాడుకి పరిష్కారం అవుతుంది అధ్యక్ష. అలాగే తాడికొండ గ్రామానికి కృష్ణానది నుంచి పైప్ లైన్ ఉంది. దానికి ఒక సంపు ఒకటి కడితే తాడికొండ విలేజ్ కింద మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. దీని ప్రపోజల్స్ గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళింది అధ్యక్ష. దాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని పరిష్కరించాలి, లేకపోతే తాడికొండలో నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. రెండవది ముఖ్యమైన సమస్య అధ్యక్ష, రెవెన్యూ సమస్య. రెవెన్యూ మంత్రి గారు కూడా ఉన్నారు, కానీ మా మీద దృష్టి పెట్టట్లేదు. ముఖ్యంగా 2 మండలాల్లో, తాడికొండ మరియు మేడికొండూరు మండలాల్లో రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయాలు ఎస్టిమేషన్స్ వేసి పంపించి చాలా ఇబ్బందికరంగా ఉంది. మేడికొండూరు మండలంలో అయితే మేడికొండూరు మండలంలో ఎంఆర్ఓ ఆఫీసు లేదు, కూల్చేశారు, శిథిలావస్థకు వచ్చి. తాడికొండలో కూడా శిథిలావస్థకు వచ్చే పరిస్థితిగా ఉంది. ఆయన తాడికొండ తహసీల్దార్ అయితే ఆయన రూమ్లో కూర్చునే అవకాశం లేదు. వర్షం కురిసిందంటే రికార్డ్ రూమ్లో కూర్చొని పనిచేసుకుంటున్నాడు. సో రెవెన్యూ యంత్రాంగం చాలా ముఖ్యమైనది. రాబోయే రోజుల్లో ల్యాండ్ పూలింగ్ చేయాలా. తాడికొండ తహసీల్దారు, మేడికొండూరులో అయితే బిల్డింగ్ పడేసారు. ఆ 2 బిల్డింగులు శాంక్షన్ చేయవలసిందిగా రెవెన్యూ మంత్రి గారిని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మంచినీటి సమస్య, రెవెన్యూ తహసీల్దార్ ఆఫీసుల సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. పల్లె సింధూరారెడ్డి. ధన్యవాదాలు అధ్యక్ష. ఉమ్మడి అనంతపురం జిల్లాలో
తాగునీరు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో శ్రీ భగవాన్ సత్యసాయి బాబా గారు 1997 సంవత్సరంలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ని ప్రారంభించారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్లో 273 ఇండివిజువల్ స్కీమ్స్, 19 కాంప్రిహెన్సివ్ స్కీమ్స్ అండ్ 5 మేజర్ కాంప్రిహెన్సివ్ స్కీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. 1341 గ్రామాలకి నీటి సరఫరా జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా 16,40,000 మందికి తాగునీరు సప్లై జరుగుతుంది అధ్యక్ష. ఈ స్కీమ్లో దాదాపు 576 మంది కార్మికులు పనిచేస్తారు అధ్యక్ష. కానీ గత 5 నెలలుగా వీరికి జీతం అందడం లేదు అధ్యక్ష. వీళ్ళ జీతాలకి నెలకి 1,30,00,000 అవుతుంది అధ్యక్ష. అండ్ మెయింటెనెన్స్కి 50 లక్షల పైచిలకు ఖర్చు అవుతుంది అధ్యక్ష. గతంలో ఇది ఎల్ఎన్టీ వారు నిర్వహించేవారు అధ్యక్ష. కానీ ఈ మధ్యకాలం వీరికి కరెక్ట్గా జీతాలు కానీ నీటి సరఫరా కానీ కరెక్ట్గా జరగడం లేదు అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని తిరిగి ఎల్ఎన్టీకి కానీ ఆర్డిటి సంస్థలకు కానీ లేదంటే ఏదైనా ట్రస్ట్కి కానీ అప్పచెప్పి వీరికి జీతాలు కరెక్ట్ టైంలీ వచ్చేటట్టు చూడాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. లేదంటే యాప్ కాస్ట్ ద్వారా వీరికి జీతాలు అందేటట్టు చూడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. 0 అవర్ ముగిసిందండి. ఒక రకంగా మరి నాకున్న సమాచారం మేరకు అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా 50 మంది 0 అవర్లో పార్టిసిపేట్ చేసింది ఈరోజు. ఇప్పుడు చాలామంది ఆకలితో ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు సూపర్ 6 ప్రజా సంక్షేమంపై లఘు చర్చ. ముందుగా ఈ చర్చ లేరు మొదలుపెట్టి వెళ్ళారు. ఎంఎస్ రాజు ఉన్నారా? ఎంఎస్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. సూపర్ 6 అనేది ఎన్నికల హామీ కాదు అధ్యక్ష. సూపర్ 6 అనేది ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది పేద వర్గాల ఆర్థిక భరోసా అధ్యక్ష. సూపర్ 6 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పేద వర్గాలకు ఏ రకంగా ఆర్థిక భరోసా కల్పించాలి, వారి కుటుంబాల్లో సంక్షేమాన్ని ఏ రకంగా నింపాలని మేనిఫెస్టోలో ఎన్నికల హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇచ్చిన ప్రతి హామీని జవాబుదారీతనంతో అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఒక రికార్డుని సృష్టించింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల్లో విస్మరించిన ప్రతి వర్గానికి ఆర్థిక భరోసాను కల్పించడం, ముఖ్యంగా సూపర్ 6 లో తల్లికి వందనం పథకాన్ని విద్యలో ప్రాధాన్యత కల్పిస్తూ విద్యార్థులకి సంక్షేమాన్ని అందించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం అధ్యక్ష. పేద విద్యార్థులు బాలికలు డ్రాప్ అవుట్ జరగకుండా ప్రతి పేద విద్యార్థికి కుటుంబంలో 15,000 మందికి 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం, ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి నగదు జమ చేయడం చరిత్రలో భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం అధ్యక్ష. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ 6 సంక్షేమ పథకాలు, ఒకటి విద్య, మరొకటి రైతు, మరొకటి నిరుద్యోగ యువతకు, మహిళలకు, అన్ని వర్గాలకి సంక్షేమాన్ని అందించే దిశగా రూపకల్పన చేయడం, కోట్ల మంది పేదలు ఈ పథకాలని సద్వినియోగం చేసుకోవడం, తల్లికి వందనం తర్వాత అన్నదాత సుఖీభవ ప్రతి పేద రైతుకి పెట్టుబడికి సాయంగా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం అధ్యక్ష. పేద రైతుకి పెట్టుబడి కాలంలో ఉపయోగపడే విధంగా ఎరువులకు కావచ్చు, వ్యవసాయ ఖర్చులకు కావచ్చు, ఏదో ఒక రకంగా రైతుకి ప్రభుత్వం ఆసరాగా ఉండాలి, బాసటగా నిలబడాలని చెప్పేసి తీసుకున్న సంకల్పం అధ్యక్ష. ప్రతి రైతుకి
సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక భరోసాను కల్పించడం. అదేవిధంగా దీపం పథకం అధ్యక్ష, దీపం పథకం ద్వారా ప్రతి పేద కుటుంబం